చూడండి, ఇది చిన్న పిల్లల బ్లౌజ్ కదా. చిన్న పిల్లల బ్లౌజ్ కాబట్టి ఇది 4 మడతలు ఉంది. అంటే మనకు ఇక్కడ 1 మడత, ఇక్కడ 2 మడతలు, ఇక్కడ 1 మడత, అంటే 4 మడతలు ఉంది. సో మనకు జంప్ అంటున్నట్లే ఏమొస్తుందంటే, జంప్ ఎలా తీసుకోవాలంటే క్లాత్ని, అంటే బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏదన్నా కానీ తీసుకోండి మీరు. ఇది వచ్చేసి బ్లౌజ్ కాబట్టి ఎప్పుడు మెజర్మెంట్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ పైన దగ్గర నుండి బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుండి మనము ఇక్కడ వరకు కొలుచుకోవాలి. అంటే ఎంత జంప్ ఉంది అని కొలుచుకోవాలి. సో ఇక్కడ నుండి వదులుకొని ఇక్కడ వరకు కొలుచుకుంటున్నాను నేను. నాకు ఈ బ్లౌజ్ ఎంత ఉందంటే 15 ఇంచుల బ్లౌజ్ ఉంది. ఓకేనా? ఆ 15 ఇంచుల బ్లౌజ్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మార్క్ వేసుకుంటున్నా. ఏమని? 15 ఇంచులు జంప్ అనేసి మార్క్ వేసుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు వెడల్పు చూద్దాం. వెడల్పు ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు పిల్లలకి ఇక్కడ లోపల ఉంటుంది కదా, హ్యాండ్ సంకలు ఉంటాయి కదా, ఆ సంకలు ఎంత ఉందో ఒకసారి ఇట్లా రివర్స్ చేసేసుకొని, ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ కుట్టు ఉంది, అవునా కదా? ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఆ ఫస్ట్ కుట్టుకి మనం ఏం చేయాలా, ఇక్కడ పెట్టేసి లాగినట్టు బ్లౌజ్ పెట్టుకోవాలా. అంటే అంత టైట్ కాదు, అంత ఫిట్ కాదు, లాగినట్లు పట్టుకుంటే ఎంత ఉందంటే, ఆ సంఖ దగ్గర నుండి ఈ సంఖకి 13.5 ఇంచులు ఉంది. సో నేనేం రాస్తున్నాను, వెడల్పు ఎంత ఉంది, 13.5. వెడల్పు ఎంత ఉంది, 13.5. 2 భాగాలు మాత్రమే. ఓకేనా? అది మైండ్ లో పెట్టుకోవాలి. 13.5. సో నాకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ కావాల్సినది మొత్తం వచ్చేసినట్లే. దీన్ని ఏమంటామంటే, ఫస్ట్ బాక్స్ రెడీ చేసుకోవాలి. బాక్స్ రెడీ చేసుకోవాలంటే ఈ బ్లౌజ్తో నాకు పని లేదు. ఇప్పుడు నేను చూడండి, 15 ఇంచులు జంప్ వచ్చింది. ఫస్ట్ దీంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా. 15 ఇంచులు జంప్ వచ్చింది. 15 ఇంచులు జంప్ వచ్చిందంటే ఇక్కడ దీన్ని షోల్డర్ అంటాం మనం. క్లియరా? ఈ షోల్డర్కి నేను కరెక్ట్గా పెట్టేశా. కానీ మనకు షోల్డర్ లోపల 1/2 ఇంచు క్లాత్ ఆల్రెడీ పోయింది. సో అది మనం మెజర్మెంట్ తీసుకోలే. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 1/2 ఇంచ్ అనేసి ఒకటి మార్క్ వేసుకోవాలి. ప్లస్ ఇంకోటి కింద ఇక్కడ ఫోల్డ్ అయింది క్లాత్, బ్లౌజ్కి ఫోల్డ్ అయింది. సో నేను ఫోల్డ్ అయిన క్లాత్ నేను మెజర్మెంట్ తీసుకోలేదు. సో తీసుకోలేదు కాబట్టి ఇది 1.5 ఇంచులు ఉంటుంది, ఫోల్డ్ పోయింది కాబట్టి. సో 1.5 ఇంచులు వేసుకుంటే మొత్తము ఇది 1/2 ఇంచు ప్లస్ ఇది 1.5 ఇంచు. అప్పుడు ఎంత అవుతుంది? 2 ఇంచులు. ఈ 2 ఇంచులకి జంప్ కలిపితే ఎంత వస్తుంది? 17. క్లియర్ గా ఉందా? మన 15 ఇంచుల బ్లౌజ్ 17 ఇంచులకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, మనకు కనిపించనివి కూడా ఉన్నాయి ఇందులో. అంటే షోల్డర్ మనకు కనిపించదు, మనం మెజర్మెంట్స్ తీసుకోలేదు. షోల్డర్ బ్లౌజ్దే కాదు, ప్రతి ఒక్క దానికి కూడా షోల్డర్ అనేది యాడ్ అయి ఉంటుంది. ప్రతి దానికి లోపల 1/2 ఇంచ్ క్లాత్ ఉంటుంది. మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు లెంత్ చూసుకుంటాము, కింద ఫోల్డ్ అయ్యేది చూసుకోము. సో ఫోల్డింగ్ కి మనము 1.5 కలపాలి, షోల్డర్ కి మనము 1/2 ఇంచ్ కలపాలి. ఇటు వరకు క్లియర్ అన్న? దీని గురించి మీరు డిస్కషన్ పెట్టండి 2 మినిట్స్. ప్రతి దానికి అంతేనా? 1/2 ఇంచ్ ప్రతి దానికి, ప్రతి డ్రెస్ కి ఏదన్నా నువ్వు కొలుచుకో. ఇది స్టాప్ చేయాలా? ఆ పొడవుకి 2 ఇంచులు ఎక్కువ పెట్టుకో.